హలో వ్యూవర్స్, ఐఎమ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఉన్న నెంబర్ని టెక్స్ట్గా ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 19 అనే నెంబర్ ఇస్తే దాన్ని ఇంగ్లీష్ వర్డ్స్లో NINETEEN 19 అనే ఇంగ్లీష్ వర్డ్గా ఎలా మార్చాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ నెంబర్ అయితే ఇంగ్లీష్ వర్డ్స్లోకి మార్చాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 3 4 అని టైప్ చేశాను. అంటే ఎంత? అది 1234 అని నాకు డిస్ప్లే అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఆ నెంబర్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో Ctrl+F9 కంట్రోల్ గట్టిగా నొక్కుపట్టుకుని F9 ప్రెస్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఎండింగ్ బ్రేసెస్ వస్తాయి. ఆ బ్రేసెస్ వచ్చిన తర్వాత కర్సర్ స్టార్టింగ్లో బ్లింక్ అవుతుంది. స్టార్టింగ్లో మనం ఏం చేయాలి అంటే ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. తర్వాత 1 2 3 4 దాని పక్కన కర్సర్ బ్లింక్ అవుతుంది. కర్సర్ అక్కడికి తీసుకొచ్చి అక్కడ బ్యాక్ స్లాష్ ప్రెస్ చేసిన వెంటనే స్టార్ టైప్ చేయండి. స్టార్ టైప్ చేసిన వెంటనే స్పేస్ ఇచ్చి కార్డ్ టెక్స్ట్ అని టైప్ చేయండి. స్మాల్ అయిన పర్లా, క్యాపిటల్ అయిన పర్లా, రెండు మిక్సింగ్ అయిన పర్లా. కార్డ్ టెక్స్ట్ అని టైప్ చేసిన తర్వాత ఈ కార్డ్ టెక్స్ట్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ అని ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ ఫీల్డ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ యొక్క నంబర్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్లోకి టెక్స్ట్లోకి మారిపోతుంది. 1234 అని మారిపోతుంది. ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో నెంబర్ని మనం టెక్స్ట్గా మార్చొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.